ట్యాక్స్ అధికారులమంటూ పట్టపగలే 7 కోట్ల రూపాయలు కొట్టేశారు దొంగలు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నడి రోడ్డుపై సినీ ఫక్కీలో ఈ భారీ దొంగతనం జరిగింది. బెంగళూరులోని జేపీ నగర్లో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకు బ్రాంచ్ నుంచి క్యాష్ వ్యాన్లో ఏటీఎంకు నగదు తరలిస్తున్నారు. ఆ వ్యాన్ అశోకా పిల్లర్ ప్రాంతంలో ఉండగా అకస్మాత్తుగా ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఒక కారు అడ్డుగా వచ్చింది. అందులో వ్యక్తులు నగదు ఉన్న వాహనం వద్దకు వచ్చి తాము పన్ను విభాగ అధికారులమని పత్రాలు చూపించాలని హడావిడి చేశారు. ఈ క్రమంలోనే వ్యాన్ సిబ్బంది స్పందించేలోపే ఆ డబ్బును కారులోకి బలవంతంగా ఎక్కించారు. కొంత దూరం కారు పోనిచ్చిన తర్వాత ఆ సిబ్బందిని బలవంతంగా దింపేసి ఆ డబ్బుతో పరారయ్యారు. సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే సౌత్ డీసీపీ, వెస్ట్ డివిజన్ జాయింట్ పోలీస్ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సుమారు 7 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. డ్రైవర్ నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టామని బెంగళూరు సిపి తెలిపారు. నిందితులు ఆయుధాలతో దాడి చేశారా అన్న విషయంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. నగర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టాలని ఆదేశించామని, కంట్రోల్ రూమ్తో ఇతర టెక్నికల్ డిపార్ట్మెంట్లు సహా అందరు పోలీసులు నిందితులను పట్టుకోవడంలో నిమగ్నమయ్యారని సిపి తెలిపారు. ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ನಮ್ಮ ಸೌತ್ ಡಿವಿಷನಲ್ಲಿ ಜೆ.ಪಿ. ನಗರ್, ಸಿದ್ದಾಪುರ ಮತ್ತು ಸುದ್ಗಂಟಪಾಳ್ಯ ಬೇರೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಮಾಹಿತಿ ಬಂತು. ಬಟ್ ಎಕ್ಸಾಕ್ಟಾಗಿ ಈಗ ಸಿದ್ದಾಪುರ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಸೌತ್ DCP ಮತ್ತು ಜಾಯಿಂಟ್ ಕಮಿಷನರ್ ವೆಸ್ಟ್ ಅವರು ಅಲ್ಲೇದಾರ ಅವರು ಆ್ಯಸ್ ಆಫ್ ನಾವು 7 ಕೋಟಿ ಅಂದಾಜು ಅದು ಅಮೌಂಟ್ ಹೋಗಿದೆ ಅಂತ ಮಾಹಿತಿ ಬಂದಿದೆ. ಆದರೆ ಇನ್ನೂ ವೆರಿಫೈ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆಂದರೆ ಡ್ರೈವರ್ ಯಾರಿದ್ದಾರೋ ಅವ್ರು ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಹಿತಿ ಇನ್ನೂ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಅವರು ಇಷ್ಟೇ ಮಾಹಿತಿ ಆದ ಮೇಲೆ ನಾವು ಎಂಟೈರ್ ಸಿಟಿಯಲ್ಲಿ ನಾಕಾಬಂದಿ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಫಿಸಿಕಲಿ ಹಿಡಿಲಿಕ್ಕೆ. ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಎಲ್ಲ ಕಡೆ ಸ್ಪ್ರೆಡ್ ಔಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಥರ ಟೀಮ್ಸ್ ಕೂಡ ಮಾಡಿದ್ದೀವಿ. ಫಿಸಿಕಲಿ ಗ್ರೌಂಡಲ್ಲಿ ಕೆಲವು ಇದ್ದಾರೆ, ಕೆಲವು ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ ರೂಮಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಟೆಕ್ನಿಕಲ್ ವಿಂಗ್ಸ್ ಅವರು ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ನಾವು ಆದಷ್ಟು ಬೇಗ ಇದು ಕೇಸ್ ಡಿಟೆಕ್ಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದ್ದೇನೆ, ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಈಗ ಇಬ್ಬರು DCP ಮತ್ತು ಜಾಯಿಂಟ್ ಕಮಿಷನರ್ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ಈಗ ಡಿಟೇಲ್ಸ್ ಯಾಕೆಂದರೆ ಪಕ್ಕ ಅವ್ರದ್ದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಆದಮೇಲೆ ನಾವು ನಿಮ್ಗೆ ಹೇಳ್ಬೋದು. ಬಟ್ ಇನಿಷಿಯಲ್ ರಿಪೋರ್ಟ್ ಪ್ರಕಾರ ಅವ್ರದ್ದು CMS ಒಂದು ಕ್ಯಾಶ್ ಗಾಡಿ ಇತ್ತು, ಅದರಿಂದ ಜಬರ್ದಸ್ತಿ ಅವ್ರದ್ದು ಬೇರೆ ಗಾಡಿಗೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಿ ತೊಗೊಂಡೋಗಿದೆ. ಯಾವುದು ಈಗ ನಮ್ಮ ಹತ್ರ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಮಾಹಿತಿ ಇಲ್ಲ. ಮಾಹಿತಿ ಅದಾದಮೇಲೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಎಲ್ಲ ವೆರಿಫೈ ಮಾಡಬೇಕು. ಈಗ ಎಷ್ಟು ಜನ ಭದ್ರತೆ ಅವರಿದ್ದರು, ಏನು ವೆಪನ್ ಇತ್ತು, ಯಾಕೆ ಅವರು ವೆಪನ್ ಯೂಸ್ ಮಾಡಲಿಲ್ಲ, ಮತ್ತು ತಕ್ಷಣ ಮಾಹಿತಿ ಕೂಡ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಮಾಹಿತಿ ಕೊಡುವಾಗ ವಿಳಂಬ ಆಗಿದೆ. ತಕ್ಷಣ ಹೇಳಿಬಿಟ್ಟಿದ್ರೆ ನಾವು ಖಂಡಿತ ಇನ್ನೂ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಆ್ಯಕ್ಷನ್ ತೊಗೊಳ್ತೀವಿ. ಸೊ ಎಲ್ಲ ಆ್ಯಂಗಲ್ಸ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಮಾಹಿತಿ ಏನೇನಿದೆ. మరోవైపు డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికే బ్యాంకు రాబరీ నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. 6 నిందితులతో పాటు అనుమానితులు, ఇతర దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు చెకింగ్ పాయింట్లకు పంపించి తనిఖీ చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.